ఒకవైపున మన ప్రాంతాలను సంరక్షించుకుంటూ పాకిస్తాన్ని దెబ్బ కొట్టేటటువంటి విషయంలో పాకిస్తాన్ మొన్న రఫేల్ యుద్ధ విమానాలు కూల్చేసామని తప్పుడు ప్రచారం చేస్తే ఆ పాకిస్తాన్ ప్రజలే ఆధారాలు చూపించరన్నారు. ఇది సోషల్ మీడియా యుగం ప్లస్ శాటిలైట్ల యుగం. ఇక్కడ భారతదేశంలో ఏదైనా పేలిందంటే మన కళ్ళెదురుగుండా కనబడుతుంది, అందరికీ చూపెట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఉన్నాయి. బట్ పాకిస్తాన్లో మనం పేల్చినటువంటిది ప్రజలందరూ చూశారు. చివరికి టోటల్గా 5 ఫైటర్ జెట్లను కూల్చేశారు. F-16 ఒకటి, JF-17 2, అందులో F-16 పైలట్ కూడా మనకు దొరికాడు. కాకుండా ఇంకొక 2 విమానాలు, ఒక హెలికాప్టర్, ఇంకొక యుద్ధ విమానాన్ని కూల్చేసాం. టోటల్గా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎంత వీకో, వాళ్ళ దగ్గర అమెరికా లాంటి అత్యంత పవర్ఫుల్ దేశం ఇచ్చిన అత్యంత పవర్ఫుల్ F-16 ఎంత సింపుల్గా భారత్ పేల్చేస్తే ఇప్పటికీ 2 సార్లు పేల్చి చూపించింది భారత్. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 2, అప్పుడు ఇప్పుడు అట్ ద సేమ్ టైం JF-17 అమెరికన్ F-16కి పోటీగా అంతకంటే పవర్ఫుల్ అని చెప్పినటువంటి కూల్చేతలు పడేసింది భారత్. దీంతో ఇప్పుడు అమెరికాకి పెద్ద దెబ్బ, ఇటు పాకిస్తాన్కి పెద్ద దెబ్బ, ఇదే చైనాకి పెద్ద దెబ్బ. ఎందుకంటే వాళ్ళు దీనికంటే పవర్ఫుల్ ఆయుధం ఇంకేదీ లేదు, ఇదే సూపర్, ఇదే డోపర్ అని చెప్పి అమ్ముకుంటున్నారు ప్రపంచం అంతా. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్కి అతి పెద్దదైనటువంటి గండి పడినట్టయింది భారత్ కొట్టిన దెబ్బకి. జస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కే పేలిపోయినటువంటి దాంతో ఇప్పుడు బెత్తరపోవడం అన్నటువంటిది పాకిస్తాన్ వంతు అవుతోంది. చివరికి పాకిస్తాన్ చైనా రాయబారికి సమన్లు ఇచ్చి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తోందట. ఇట్లాంటివి మాకెందుకు అంటగట్టారు అన్నటువంటిది ఓవరాల్గా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అదే సందర్భంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్తో సహా 9 నగరాల మీద డ్రోన్లతో విరుచుకుపడింది భారత సైన్యం. పాక్ పంజాబ్లోని ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని ధ్వంసం చేసి మరోవైపు S-400, L-70, ZSU-23 శిఖరా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా భారతదేశం అంతా యాక్టివేట్ చేశారు. మన దేశంలో ప్రవేశించిన 8 క్షిపణులు, 3 ఫైటర్ జెట్లని కూల్చడం ఒక ఎత్తు అయితే, టోటల్గా ఈ తెల్లవారుజాముకి వచ్చేటప్పుడు వాటి సంఖ్య భారీ ఎత్తున పెరిగిపోయింది.